టీటీడీలో వరుసగా గోవులు చనిపోతున్నాయంటూ విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. వైసీపీ పార్టీ దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా రీసెంట్‌గా షేర్ చేసింది. అయితే ఇదంతా కూడా ఫాల్స్ అలిగేషన్. ఇందులో ఎటువంటివి జరగలేదు. టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో ఇవి జరగడం అబద్ధం. ఇవి జరిగిందెక్కడో. దాన్ని టీటీడీకి ఆపాదిస్తున్నారు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేశామంటూ చెప్పుకొచ్చింది. అయితే మనకి ఉన్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ప్రకారం ఎన్నో కొన్ని, అన్ని కాకపోయినా ఎన్నో కొన్ని మూగజీవాలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయనేటువంటి మాటైతే వినిపిస్తున్నాయి. అసలు ఒక ఇష్యూ జరిగినప్పుడు అవతల వాళ్ళు ఫేక్ అలిగేషన్ ఏసారా? నిజంగా జరుగుతుంది చెప్పారా? అన్నప్పుడు ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తించాలి? ఆ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా సరే. ఆ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించాలనేది సరైనటువంటి పద్ధతి. గతంలో రీసెంట్‌గానే టీటీడీకి సంబంధించి ఒక తొక్కిసలాట జరిగింది. చాలా దారుణమైనటువంటి తొక్కిసలాట. టీటీడీ చరిత్రలో, తిరుమల చరిత్రలో ఎప్పుడు అంత పెద్ద తొక్కిసలాట జరగల. అంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా లేదు. దాని గురించి ఈ రోజు వరకు ఒక ట్రాన్స్‌పరెంట్ డిస్కషన్ అనేది, ఒక ట్రాన్స్‌పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడంలో కంప్లీట్‌గా ఫెయిల్ అయింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాదంటారా? కాదనేటువంటి దమ్ము ఎవడికైనా ఉంటే కామెంట్ చేయండి. రెండోది మొన్న ఈ కల్తీ. ఈ తిరుమల లడ్డుకి సంబంధించినటువంటి కల్తీ. దాంట్లో ముందో మాట కలిపి కల్తీ చేశాడని ఒక మాట, జగన్మోహన్ రెడ్డి చేశారు కల్తీ అని ఒక మాట, చేయలేదు తర్వాత చేద్దాం అనుకున్నారు దాన్ని మేము ఆపామని ఒక మాట. ఇట్లా కన్‌ఫ్యూజన్‌లో పడేసి జనాల్ని ప్లేయింగ్ టు ద గ్యాలరీ లాగా ఎవరైతే హిందువులు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ మనోభావాల్ని మనం అవతలోళ్ళు హర్ట్ చేశారనే విషయాన్ని తేల్చేస్తే సరిపోద్ది. ఇంకొక వ్యక్తి అయితే ఎళ్లి ఆహ్, గుళ్ళు క్లీన్ చేసాడాయన. ఆయన ఈ రోజు వరకు దాని గురించి మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏదైనా సరే ఎవిడెన్షియల్ థింగ్స్‌ని తెర ముందు పెడితే, మన కళ్ళ ముందు పెడితే, మనం తీసుకునేటువంటి డెసిషన్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి ప్రభుత్వాలు. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు మీద ఇలాంటి దారుణమైన దరిద్రగొట్టు అలిగేషన్స్ ఆయన కూడా ఏసిన గతంలో ఉన్నాయి. పింక్ డైమండ్ గురించి ఎన్ని కబుర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అధికారులు 5 ఏళ్లు ఉన్న ఒక్కరోజు కూడా దానికి సంబంధించిన నిజానిజాలు గాని, ఒక ఎవిడెన్స్‌ని గాని జనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం పొరపాటును కూడా చేయలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఒకే తాను గుడ్డలు. వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. ఎంతసేపు మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవతల వాడు హాని చేస్తున్నాడు, నేను మంచి చేస్తున్నానని చూపించుకోవడం కోసం అవతల వాడి మీద బురద జల్లేసి దాన్ని ప్రూవ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మన మనసుల్లో వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా గావచ్చు, మీమ్ పేజ్‌లు గావచ్చు, యూట్యూబ్ ఛానెల్ గావచ్చు, అవి ఇష్టం వచ్చినట్టు మన మెదడుల్లో జగన్మోహన్ రెడ్డి గుర్తు రాగానే 1,00,00,000,000 గుర్తు రావాలి. చంద్రబాబు నాయుడు గుర్తు రాంగానే ఆహ్, ఎన్టీఆర్ వెన్నుపోటు గుర్తు రావాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గుర్తు రాంగానే పింక్ డైమండ్ దొబ్బేసాడు గుర్తు రావాలి. జగన్మోహన్ రెడ్డి గుర్తు రావుగానే కల్తీ కలిపేసాడు అని గుర్తు రావాలి. ఇట్లా ఈ రకమైనటువంటి ప్రొపగాండాని క్రియేట్ చేసి మన మెదడుల్లో సృష్టించే కార్యక్రమంలో ఈ మీడియా బిజీగా ఉంటది. సో ఈ గోవులకు సంబంధించి అంశం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోటి టీటీడీ అనేది ఒక పెద్ద బోర్డ్. చాలా ధార్మిక సంస్థ. ధర్మాన్ని స్ప్రెడ్ చేయాల్సినటువంటి సంస్థ. గోవుల్ని పరిరక్షించేటువంటి సంస్థ. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు చెప్పిందంతా అబద్ధం. అలాంటిది ఇక్కడేమీ లేదు. అటువంటియేమీ జరగట్లేదు. ఎక్కడో జరిగిందాన్ని ఇక్కడికి ఆపాదిస్తున్నారు. మేము దీన్ని అంగీకరించట్లేదు అనేసి సింపుల్ స్టేట్‌మెంట్ ఇవ్వటం గాదు. గోవులకి సంబంధించి, గోశాలలకు సంబంధించి ఇండియాలో గోశాలలు చాలా వరకు ఒక 80-90% ఆఫ్ గోశాలలు చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా విత్ నంబర్స్ అండ్ స్టాట్స్ మెయింటైన్ చేస్తారు. ప్రతి ఆవుకి గూడా మీకొక లేబుల్ లేకపోతే మెడలో ఏదో నంబర్ ఈ బ్లా బ్లా ఇవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని, డేటాని బయట పెట్టండి. పెట్టలేదు. అసలు దీనికేంటి మీకు పింక్ డైమండ్‌కి ఆయన పెట్టలేదు. తొక్కుసలాట జరిగితే ఈయన పెట్టలేదు. కల్తీ అని జెప్పి, నేనని చెప్పి ఈయన గూడా ఎటువంటివి బయట పెట్టలేదు. ఎంక్వైరీ చేసి ఊరుకున్నారు తప్ప, ఏది అయినా సరే ఆ నిమిషానికి, ఆ కాసేపటికి జనం మెదడుల్లో ఏం రుద్దగలుగుతామో రుద్దేయడమే. అవతలోళ్ళు ఈళ్ళ మీద, ఈళ్ళు ఆళ్ళ మీద రుద్దేసి ఏది ఎవడికి ఎక్కేసిందో ఎక్కిచ్చేసిన తర్వాత ఈ న్యూట్రల్ పీపుల్ ఉంటారు గదా! ఇప్పుడు ఒక పార్టీని వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందుంటే, టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు, జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. మిగిలినటువంటి మనలాంటి న్యూట్రల్ పీపుల్ మెదడుల్లో జగన్ బ్యాడ్ అని ఈళ్ళు రుద్దడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యాడ్ అని ఆళ్ళు రుద్దడం. ఈ కార్యక్రమంలో బిజీగా ఉంటారు తప్ప నిజానిజాలను ట్రాన్స్‌పరెంట్‌గా బయటికి తీసుకొచ్చి ఏ అంశంలో కూడా బయట పెట్టేటువంటి ఉద్దేశాలు వీళ్ళకి లేవు. ఆల్రెడీ ఆ ఆవులకి సంబంధించి ఫుల్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. మా ఊళ్ళో కూడా గోశాల ఉంది. అక్కడికెళ్ళినా సరే ఆవు ఎప్పుడు పుట్టింది? దాని నంబర్ ఎంత? అది ఎప్పుడెప్పుడు పిల్లల్ని కని, ఎన్ని కనింది? అందులో మేల్ ఎన్ని, ఫీమేల్ ఎన్ని? అది ఎప్పుడు చనిపోయింది? దాన్ని కబేళాకి పంపించారా? వీళ్ళేమన్నా ఫుడ్స్ పెట్టారా? ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఉంటది. అది మెయింటైన్ చేస్తూ ఉంటాయి గోశాలలు. ఏవి నార్మల్ గోశాలలు. అట్లాంటిది టీటీడీ ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీ, హిందువులకి పంచప్రాణాలైన టీటీడీ ఇవి మెయింటైన్ చేయలేదా? చేస్తది. మరలా చేసినప్పుడు అవతల వాడిని క్వెషన్ చేయండి. ఈ లిస్ట్ అంతా బయటపెట్టి. వైసీపీవోడు ఎవడైతే అన్నారో భూమాన కరుణాకర్ రెడ్డి అన్నాడా, జగన్మోహన్ రెడ్డి అన్నాడా, ఎవరన్న తర్వాత సంగతి. అన్నారు గదా! అలిగేషన్ ఏసారు గదా! అలిగేషన్‌ని ప్రూవ్ చేయండి.
ప్రూవ్ చేసుకుంటా కూర్చోవాలా మేము అంటే ఖచ్చితంగా కూర్చోవాలి. ఎందుకంటే వేసింది చావుల గురించి. చిన్న చిన్న విషయాల గురించి కాదు. ఆవులకి సరిగ్గా మేత పెట్టట్లేదనో, కుడితి పెట్టలేదనో కాదు. అవి పాలు ఇవ్వట్లేదని కాదు కంప్లెయింట్ అవి చచ్చిపోయాయని. ఒకటా? దాని గురించా? రెండిటి గురించా కాదు. వందల ఆవులు చచ్చిపోయాయనేది అలిగేషన్. అంత పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాని గురించి నిజానిజాలు బయట పెట్టండి. ఎవడైతే అబద్ధం అని ప్రూవ్ అయిందో ఆడిని జైల్‌లో పెట్టండి. ఇంకొకసారి రేపొద్దున ఎవడో ఫేక్ అలిగేషన్ ఏయకుండా ఉంటాడు. ఈ విషయంలో కాదు, మిగతా ఏ విషయాల్లో కూడా వేయకుండా భయపడేటువంటి సిట్యుయేషన్ తీసుకురండి జనాల మధ్య. నిజాల్ని బయటపెట్టి తప్పు అబద్ధాలు చెప్పిన వాళ్ళు మీకు శిక్షలేస్తే ఆబ్వియస్‌లీ అబద్ధపు న్యూస్ స్ప్రెడ్ అవ్వడం మానేస్తాయి. అంతేగాని ఫ్యాక్ట్ చెక్ అనేసి ఒకటి పెట్టేసుకొని దాంట్లో 2 కథలు చెప్పేస్తే అయిపోదు గదా! సో, ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటెడ్ ఉంటది గోశాలలో. ఇప్పుడు సంగతి కాదు. ఇది చంద్రబాబు రెజీమో, జగన్మోహన్ రెడ్డి రెజీమో, రాజశేఖర్ రెడ్డిదో, రోసయ్యదో, కిరణ్ కుమార్ రెడ్డిదో కాదు. ఎప్పటినుంచో రామారావుకు ముందు నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి కూడా టీటీడీలో గోశాలలకి ఈ రకమైనటువంటి పద్ధతులు, వ్యవహారాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా దానికొక అసలు ఎండోమెంట్ మినిస్ట్రీయే ఉంది. సో, దానికి దేవాదాయ శాఖే ఉంది గదా! సో, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని బయటపెట్టి, ఇదిగో ఇలా ఇలా ఉన్నాయి ఆల్రెడీ కావాలంటే ఎవ్వడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్‌పరెన్సీ అంటే. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే, మోడీ అయినా, రాహుల్ గాంధీ దగ్గర నుంచి జగన్, చంద్రబాబు వరకు ఎనీ గవర్నమెంట్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సిందే. ఉంటేనే నిజానిజాలు ఈ రుద్దుడు కార్యక్రమాలు ఆగి, మనం ఏ రకమైన అభివృద్ధి వైపు నిజానిజాలు తెలుసుకునేటువంటి పరిస్థితి వైపు వెళ్తాం తప్ప, ఈ రకంగా అవతలోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, ఇవతల ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ, ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేసుకుంటూ, ఆళ్ళు స్ప్రెడ్ చేసింది మేమేమి బానే ఉన్నాం అని కబుర్లు చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు.